వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ఈరోజు వీడియోలో వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి గురు వక్రం అనేది డిసెంబర్ 5 నుంచి మార్చ్ 11 వరకు మిథున రాశిలో జరగడం వల్ల ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో మీరు పుట్టినప్పుడు గురువు వక్రించి ఉంటాడో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి పీరియడ్. ఈ టైంలో గురువు మీకు ధన సంబంధించిన కుటుంబ సంబంధించిన విషయాలన్నిటిలోనూ కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే అట్ ద సేమ్ టైం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో నార్మల్గా గురువు ఉంటాడో వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ హౌస్లో గురువు వక్రం జరగడం వలన కొంతవరకు బ్యాడ్ ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఎవరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మీ దశలు అంతర్దశలు బట్టి ఈ గురువు వక్ర ప్రభావం వృషభ రాశిలో జన్మించిన వాళ్ళ మీద ఎలా ఉండబోతుంది అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృషభ రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో గురువు వక్రం అనేది నవంబర్లోనే స్టార్ట్ అయింది. అయితే కర్కాటక రాశిలో మొదలైంది, మీకు తృతీయంలో గురువు వక్రం జరిగింది. దానివలన ఈ 2 నెలలు కూడా కొంతవరకు ఫలితాలు అనేవి ఒక రకంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే మిథున రాశిలో గురువు డిసెంబర్ 5న వక్రించి రాబోతున్నాడు. అంటే ద్వితీయ స్థానంలో గురువు వక్రం అనేది జరుగుతుంది. నార్మల్గా ఏంటంటే 2వ స్థానంలో గురువు ఉంటే మంచిది, అనుకూలం. కానీ వక్రించిన గురువు ఉంటే ప్రతికూలం. వక్రించిన గురువుకి నార్మల్ గురువుకి తేడా ఏంటంటే నార్మల్గా ఉన్న గురువు ఎప్పుడు కూడా సుఫలితాలను ఇస్తాడు. 2వ స్థానంలో గురువు ఉండడం వలన మీకు కుటుంబ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, గురువు చూసే స్థానాలైన 6, 8, 10 స్థానాలకు సంబంధించి అంటే ఆరోగ్యం, డైలీ లైఫ్, మీరు అనుకున్న పనులు, అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు, వీటన్నిటిలో కూడా మామూలుగా అయితే అద్భుతమైన ఫలితాలు రావాలి. కానీ వక్రించడం వలన వీటన్నిటి మీద కూడా కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎఫెక్ట్ అనేది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఒకేలా ఉండదు. ఖచ్చితంగా వృషభ రాశిలో జన్మించి వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించిన వాళ్ళకి ఒకలాగా, వక్రించిన వారికి ఒకలాగా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి ఈ 3 నెలలు ఫలితాలు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే వక్రించిన గురువు పాప పడితే, నీచి పడితే రాహు ఇచ్చే ఫలితాలు ఇస్తాడు. చాలా వరకు మెంటల్ టెన్షను, ఏదో ఇల్యూజినేషను, ఏదో అయిపోతుందని భయం, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గురువు వక్రించిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ 3 నెలలు రాబోతున్న విషయాన్ని తెలుసుకుందాం. గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. ఇప్పుడు మీ జాతకంలో కనుక మీరు పుట్టినప్పుడు గురువు వక్రించి ఉంటే ఖచ్చితంగా ఈ 3 నెలలు కూడా మీరు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కూడా మీరు గురువు వక్రించడం వలన మీ మైండ్ అంతా కూడా డిఫరెంట్ డైరెక్షన్లో ఆలోచించడం, ప్రశాంతత లేకపోవడం, పరుగుల జీవితం, ఒంటరిగా ఉండడం, ఇలా ఇబ్బంది పడడం, అలాగే కర్మ అనమాట. అంటే గురువు వక్రించి మీరు పుట్టారంటే దాని అర్థం ఏంటంటే పూర్వజన్మకి ఇంకా కర్మ అవ్వలేదు, ఈ జన్మలో కూడా ఆ కర్మను ఇంకా ముయ్యాలన్నమాట. ఆ కర్మతో ఏంటంటే పర్సనల్ లైఫ్లో సంతోషాలు లేకపోవడం, ఫైనాన్షియల్ లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్స్, ఎప్పుడు ఎలక్ట్గా ఉండాల్సి రావడం, మన పరిస్థితులన్నీ మనమే చూసుకోవడం, ఏదో జీవితం అనేది యుద్ధంలా ఉంటుంది అన్నమాట గురువు వక్రించిన వాళ్ళకి. వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఇప్పుడు చాలా చక్కగా ఉండబోతుంది. ఈ 3 నెలలు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు. మీకు నరదిష్టులు, పాపగ్రహాల దశలు, అంతర్దశల ఎఫెక్ట్లు ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 2వ స్థానం అనగానే ఏంటంటే ఫైనాన్షియల్గా ఎదుగుదల ఉంటుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలు 10కి 2కి కనెక్షన్ ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు వీటిల్లో అయినా సరే మంచి ఫలితాలు
ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. నేను దురదృష్టవంతుని, నాకు ఎప్పుడు మంచి జరగదు అనుకున్న వాళ్ళకు కూడా వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ టైంలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగంలో మార్పులు మంచిగా అనుకోవాలి. ఖచ్చితంగా మార్పుల వల్ల జీతం పెరగడం, కంఫర్ట్నెస్ పెరగడం, మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, పోస్ట్ పెరగడం లాంటి చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఏదైతే డెవలప్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళలో ఆ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఉద్యోగాల పరంగా కానివ్వండి, వివాహాల పరంగా కానివ్వండి, మీరు అనుకున్నట్టుగా జరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బావలు, బామ్మర్దులు, వీళ్ళతో రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. వాళ్ళందరూ కూడా చాలా వరకు మీకు అండగా ఉంటారు. గతంలో కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కువగా జనాలందరూ చూసేది ఫైనాన్షియల్గా కాబట్టి ఫైనాన్షియల్గా సేవ్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని ఆస్తులు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇవన్నీ కూడా రేటు ఎక్కువ పెరగడం అనేది మానసిక సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చు పరంగా కూడా చాలా తగ్గుదల అనేది ఉంటుంది. ఇక 6వ స్థానాన్ని చూడడం వలన గతంలో జరిగిన యాక్సిడెంట్లు కానివ్వండి, లేకపోతే ఏదైనా సర్జరీస్ కానివ్వండి, వాటి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ నార్మల్గా బ్యాక్ లైఫ్లోకి వస్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు, మీ పనులు మీరు చేసుకుంటారు. డే టు డే లైఫ్ అంతా కూడా కొంతవరకు ప్రశాంతంగా వెళ్తుంది. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో రిలేషన్షిప్స్ కూడా చక్కగా ఉంటాయి. మీరు చాలా వరకు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. 6వ స్థానం అనేది మెయిన్గా ఆరోగ్యానికి సంబంధించిన స్థానం కాబట్టి దుస్థానం అన్నప్పటికీ కూడా వక్రించిన గురువు చూడడం వల్ల ఆరోగ్యపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ఏదైనా షుగర్లు కానీ, బీపీలు కానీ, లేకపోతే రకరకాల నొప్పులను, లేకపోతే ఏదైనా ఇంజురీస్ అని ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఎవరైనా సరే మీకు వ్యక్తిగత జాతకంలో గురువు వక్రించి ఉంటే హోమియోపతనో, హాలోపతనో, ఆయుర్వేదం ఏదో ఒకటి వాడి ఇప్పుడు కనుక మీరు మీకున్న సమస్యలను క్లియర్ చేసుకుంటే తప్పకుండా అవి క్లియర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కోర్టు కేసులు, డైవర్స్ కేసులు ఇవన్నీ కూడా ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైతే భార్యాభర్తలు ఎడబాటు, లేకపోతే గొడవలు, తగాదాలతో ఉండడం, డైవర్స్ దాకా వెళ్ళిపోద్ది అనుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో క్లియర్ చేసుకుంటే చాలా వరకు అవి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉండని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సంతోషం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు గురుబలంతో పీస్ఫుల్గా ఉండి కంఫర్ట్గా ఉండే వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక 8వ స్థానాన్ని గురువు చూడడం వల్ల సడన్గా మీరు అనుకోని లాభాలు రావడం, షేర్ మార్కెట్లో కావచ్చు, మీరు కొన్న పొలాలు, స్థలాలు, ఆస్తులు వీటిల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ఏదో ఒకటి అనుకోకుండా కొన్ని లాభాలు రావచ్చు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ రావచ్చు, ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు రావడము, లేకపోతే ఎప్పటి నుంచో జరగదనుకున్న కొన్ని పనులు జరగడం, అది వ్యక్తిగత జీవితంలో చాలా వరకు సంతోషాలు తీసుకురావడం, మీరు అనుకున్నట్టుగా లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉండడం, కొన్ని జర్నీలు చేయడం, అనుకోకుండా కొంతమంది వ్యక్తుల స్నేహం వల్ల మంచి జరగడం, ఇలాంటి చక్కటి ఫలితాలు అనేవి పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇక 10వ స్థానాన్ని చూడడం వల్ల కర్మస్థానం, మనం చేసే పనులకు సంబంధించి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు వీటికి సంబంధించిన స్థానంలో గురు వక్రం అనేది జరగడం, గురువు వక్రించిన గురువు చూడడం వలన ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఏ పనులు చేసినా సరే చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. చాలా వరకు ఈ 3 నెలలు కూడా మీకు నచ్చినట్టుగానే లైఫ్ ఉందన్న సంతోషం కూడా మిగులుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు, మనస్పర్ధలు లేకుండా బాగుంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక గురువు వక్రించకుండా నార్మల్గా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ గురు వక్రం అనేది కొంతవరకు బ్యాడ్గానే ఉండే అవకాశం ఉంటుంది. అయితే అందరికీ కాకపోయినా ఎవరికైతే రాహుమా దశ కానీ, రాహు అంతర్దశ కానీ, కేతుమా దశ కానీ, కేతు అంతర్దశ కానీ, కుజ శని దశలో అంతర్దశలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా రవి, బుధుడు, గురువు, శుక్రుడు దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి కొంతవరకు పర్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకంలో కొంతవరకు గురువు నార్మల్గా ఉన్న వాళ్ళందరికీ కూడా కంఫర్ట్నెస్ అనేది తగ్గిద్ది అనమాట. అంటే ఏంటంటే గురువు నార్మల్గా ఉంటే వాళ్ళు ఏంటంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు కంఫర్ట్గానే ఉంటారు, డబ్బులకు లోటు ఉండదు, అన్ని పనులు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు చేసి పెట్టేస్తారు, ఆటోమేటిక్గా అంతా దానికదే జరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు కొంతవరకు ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా ఉంటాడు, నీచిపట్టిన వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట, బలంగా ఉన్న వాళ్ళకే ఇబ్బంది అనమాట, గురుబలంతో ఉన్న వాళ్ళకే ఇబ్బంది అనమాట. మీరు ఏంటంటే డబ్బుల పరంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేదంటే అనవసరమైన వస్తువులు కొనేయడం కానీ, ఖర్చు ఎక్కువ పెట్టడానికి కానీ, లోన్లు తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ, మనీ పరంగా ఏదైనా రిస్క్ తీసుకోవడం, షేర్ మార్కెట్లో పెట్టడం కానీ, ఏదైనా స్థలాలు, పొలాలు వేరే వాళ్ళ మట్టిని కొనేయడం కానివ్వండి,
తొందరపడి డెసిషన్స్ తీసుకోవడం మంచిది కాదనమాట. ముఖ్యంగా మనం ఎత్తుకోలేని భారం, ఇప్పుడు ఇల్లు ఏదో నచ్చింది నాకు, మన దగ్గర 20 లక్షలు ఉన్నాయి, ఇంకో 80 లక్షలు లోన్ పెట్టేద్దాం, ఎక్కడో దగ్గర తెచ్చేద్దాం, తర్వాత ఏదో రకంగా కట్టుకుందాం అనుకుంటే ఆ ఇల్లు కట్టాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముయ్యలేని భారాల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. చాలా వరకు ఈ 3 నెలలు ప్రశాంతంగా ఉండడం, అవ్వని పనుల గురించి ఆలోచించుకోకుండా ఉన్న లైఫ్ని, జరుగుతున్న దాన్ని ప్రశాంతంగా ఎలా గడపాలి, సమస్యలను ఎదుర్కొంటూ ముందు డే టు డే లైఫ్ని ప్రశాంతంగా ఉంచుకునేలా చూడండి. కుటుంబంలో గొడవలు, తగాదాలు, భార్యాభర్తల మధ్య అనుకోని సంఘటనలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు కుటుంబంలో ట్రాన్స్పరెంట్గా ఉండడం, మీరు ఏది దాయట్లేదు అన్నట్టుగా చూపించడం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇక గురువు 6వ స్థానాన్ని చూస్తున్నాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద సమస్యలు కాకపోయినా మనశ్శాంతి లేకుండా, జలుబు వస్తే 10 రోజులు 15 రోజులు తగ్గకపోవడం, నీరసం, లేకపోతే ఏదో ఒకటి చిన్నది గీసుకుని దాంతో కొంచెం నడవలేక ఇబ్బంది పడడం, ఈ చిన్న చిన్న సమస్యలే కానీ చిరాకుగా ఉంటాయి అన్నమాట. గ్యాస్ ప్రాబ్లమ్స్ అను, స్లీపింగ్ డిజార్డర్స్ అను, ఏదో ఒకటి బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో కోర్టు విషయాలు కానివ్వండి, ఏదైనా సెటిల్మెంట్ విషయాలు కానివ్వండి, కొన్ని ఇది అయితే బాగుండు అన్న విషయాలన్నీ కూడా కొంచెం టెన్షన్ పెడతాయి అన్నమాట. ఎలా అవుతాయి, ఎలా జరుగుతాయి అని మెంటల్గా డిప్రెషన్, ప్రెజర్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా పక్కన పెట్టి కొంతవరకు ఏది జరిగినా మనం మంచిగా అనుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నిద్ర పట్టే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇక 8వ స్థానాన్ని చూడడం వలన మనం ఊహించుకున్నది, జరుగుతుంది అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిలా ఉంటుంది అనమాట. సడన్గా మనకు అంతా బాగానే ఉంది అనుకుంటే ఎవరో వచ్చి ఇలాగ మొత్తం 2 ఇంటూలు కొట్టినట్టుగా మొత్తం రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంతవరకు వ్యక్తిగత జాతకంలో గురువు నార్మల్గా ఉన్న వాళ్ళందరూ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఇక 10వ స్థానాన్ని చూడడం వల్ల ఉద్యోగంలో జాగ్రత్తగా చేసుకోవాలి. మనం డౌన్ టు ఎర్త్ ఉండడం, అక్కడ మేనేజర్లకు కానివ్వండి, మనకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు కావాలని చేస్తున్నా, ఇది అంటారు కదా, తెలిసి చేసినా తెలియక చేయకపోయినా చేసినా జరిగేది మీకే నష్టం. కాబట్టి కొంతవరకు ఆ వర్క్ ప్లేస్లో కామ్గా ఉండడం, ఉద్యోగంలో మీ పని మాత్రం చేసుకోవడం, అనవసరంగా వేరే వాళ్ళ గురించి డిస్కస్ చేయకుండా ఉండడం, బాస్తో మెయిన్గా ఇబ్బంది లేకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది. ఇక్కడ కుజ స్తంభన అనేది చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా గురువు వక్రం మెయిన్గా ఎక్కువగా మన కంఫర్ట్నెస్ని, మన యొక్క మెంటల్ పీస్ని మానిటర్ చేస్తుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అనమాట. మొత్తం మీద గురువు వక్రం ఏదైతే ఉందో అది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా, నార్మల్గా వ్యక్తిగత జాతకంలో గురువు ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన టైమే. కాబట్టి మీరు గురుమహాదశ జరిగిన, ఈ పాపగ్రహాల దశలో అంతర్దశలు జరిగిన గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక 108 సార్లు చదవడం కానీ, గురువుకు జపాలు చేయించుకోవడం కానీ చేస్తే చాలా వరకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది.